శేఖర్ రెడ్డి గారు, మీపైన నిఘా పెట్టుండొచ్చు, మీ పార్టీ నాయకులపైన, మీపైన, తర్వాత మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళందరిపైన నిఘాలు ఉండొచ్చు. కానీ ఏకంగా న్యాయమూర్తిపైన నిఘా పెట్టేటటువంటి పరిస్థితి నిజంగా వచ్చిందంటారా? ఏంటి సంచలనం? జడ్జి గారే స్వయంగా అడగడం. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భయభ్రాంతులకు గురి చేశారు సార్. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాకుండా ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రోజు ఆఖరికి న్యాయమూర్తులను కూడా నిఘా పెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం తెగిస్తుంది. అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు సార్. ఏంటంటే డైరెక్ట్ గా న్యాయమూర్తి గారే కోర్టులో కూర్చొని ఎవరైతే పోలీసు ఉన్నతాధికారిని పిలిచి ఏమైనా నా ఇంటి దగ్గర ఎందుకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. అంటే ఇక ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని తమ సొంతానికి, తమ పర్సనల్ యూజ్ కి ఎంతలా వాడుకుంటుంది అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏముంది సార్? ఏదైతే అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో డాక్యుమెంట్లు దొరికితే అతను నేను అప్రూవర్ గా మారతాను, కంప్లీట్ గా ఈ కేసులో ఉన్న వాళ్ళందరి పేర్లు బయట పెడతాను అని చెప్పిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ వెనక్కి పంపించి దాన్ని మళ్ళీ ఛార్జ్ షీట్ లో మార్పులు చేసి తీసుకురామని న్యాయమూర్తి గారు పంపిస్తే ఈ రోజుకి ఛార్జ్ షీట్ పంపించట్లేదు. విచారణ చేసే న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో న్యాయాధికారి, ఆయన ఇంటి మీద నిఘా పెట్టి కూడా ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇంతకు మించిన అంటే అప్రూవర్ గా మారినట్టు ఇప్పటి వరకు లేదా రికార్డెడ్ గా? ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదంటే అప్రూవర్ గా మారినట్టు కాదు కదా. జడ్జి గారు అదే అడిగారు సార్, మీరు ఛార్జ్ షీట్ వేయలేదంటే అతను నిందితుడిగా పరిగణించాలా లేకపోతే అప్రూవర్ గా పరిగణించాలా? జడ్జి గారు డైరెక్ట్ గా ఇస్తుందంటే ఇక ఏం సార్? చంద్రబాబు నాయుడు గారికి న్యాయ వ్యవస్థతో, న్యాయమూర్తులతో ఆటలాడటం ఈ రోజుతో మొదలైంది కాదండి. తమ మామగారికి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నప్పటి నుంచి దిగ్విజయంగా న్యాయస్థానాలు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇంత దుర్మార్గమా సార్? ఇప్పుడు మేము అడుగుతున్నాం సార్, వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు మొత్తం ఒక పథకం ప్రకారం నీరు గార్చే విధంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారి పిఎస్ పెంజాల శ్రీనివాస్ గారి మీద క్లీన్ చిట్ ఇచ్చి పంపించే వార్నింగ్ అంట సార్, ఇలాంటి తప్పు మళ్ళీ నువ్వు చెయ్యకు. మనమే సాక్షి డిబేట్ లో రోజు మాట్లాడాం సార్, ఇలాంటి తప్పు చెయ్యకు నువ్వు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి అతన్ని విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లో తీసుకున్నారంటే ఇక ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థని, చట్టాలని గౌరవిస్తున్నట్ట, తొంగలో దొక్కుతున్నట్ట. దేశం వదిలి వెళ్ళిపోయారు కదా, ఉద్యోగాన్ని దేశాన్ని వదిలేశారు, రెండింటిని వదిలేశారు ఆయన పెండ్యాల. విచారణకి రాలేదు, దేశం వదిలేసి పారిపోయి వెళ్ళిపోయారు సార్. అలాంటి వ్యక్తి ఉద్యోగాన్ని వదిలేశారు, దేశాన్ని వదిలేశారు, విచారణకు రాలేదు, అంతేనా? అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకముందే ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు సార్. ఓకే, అంటే నాయుడు గారు తనకు సంబంధించిన వ్యక్తులని న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఎంత తప్పులు చేసినా, ఏం చేసినా ఎంత వెనకేసుకొస్తారు అనడానికి అదొక నిదర్శనం సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే కేసులు మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కానీ, అమరావతిలో అసైన్డ్ భూముల కేసు కానీ, ఏపీ ఫైబర్ నెట్ కేసు కానీ, ఇవన్నీ కూడా ఏపీ సిఐడి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది సార్. సో ఏపీ మొత్తానికి బాస్ ఎవరండి? ఏపీ మొత్తం పరిపాలన మొత్తానికి బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే దోషిగా ఉన్నటువంటి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి విచారణని పారదర్శకంగా కొనసాగిస్తాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి? మరేం చేయాలి? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆ విషయంలో ఏవో ఆయన అరెస్ట్ కూడా జరిగింది, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వారే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలి ఈ కేసుల్ని? సరే, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి, ఈ కేసులు మొత్తం కూడా సిబిఐ, ఈడీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి. ఇక న్యాయస్థానాల్లో విచారణ పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. ఏదైతే జయలలిత గారి ఎవరు కోరాలి సార్? సిబిఐ విచారణ కావాలి, ఈడీ విచారణ కావాలి. సరే, ఇప్పటికే ఒక పిటిషన్ అయితే దాఖలైంది హైకోర్టులో. తిలక్ గారు ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, వారు వేశారు. అదొకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అడగచ్చు కదా. ఈ పాయింట్ నేను ప్రతిసారి అంటున్నాను, ఎందుకంటే ఒక కడిగిన ముత్యంలా ఎటువంటి మచ్చ లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్పబోతున్నాను సార్. ఏదైతే రవి గారి హత్య కేసు అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు బురద జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దమ్ముగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను,
మా కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఉంటే సెండ్ హిమ్ టు గ్యాలౌస్, ఉరి తీయండి అని చెప్పి ధైర్యంగా మాట్లాడారు. ఆ కేసులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంతకుముందు కేఎస్ ప్రసాద్ అన్న మాట్లాడినప్పుడు ఒక అంశాన్ని నేను తీసుకురావాలనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మాత్రమే వచ్చింది. ఆ బెయిల్ కండిషన్స్ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగాలేదు, మెర్సీ అంటే జాలితో ఇచ్చిన బెయిల్ అది. అవును, జాలితో ఇచ్చిన బెయిల్. దానికి వీళ్ళు అప్పట్లోనే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, చట్టం గెలిచింది అని చెప్పి పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ వేశారు. కానీ ఏంటి? సో వీళ్ళు ఇంకొక విషయం కూడా సార్, ఏదైతే ఈ రోజు మనం మాట్లాడుతున్నట్టుగా సిద్ధార్థ లూథ్రా గారు ఆ రోజు కేసు అంశంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు వర్తించదు 17A అని చెప్పి కొద్ది రోజులు ఆరోగ్యం బాగలేదని చెప్పి కొద్ది రోజులు మెరిట్ జోలికి అసలు సిద్ధార్థ లూథ్రా గారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటారు? కేసులో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని చెప్పి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా సార్. ఏదైతే డిజైన్ టెక్ నుంచి డొల్ల కంపెనీల ద్వారా క్లియర్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ కి వచ్చింది డబ్బులు అంటే, బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వచ్చింది అంటే ఇది కుంభకోణం కాదా? ఇది అవినీతి కాదా? ఇది రాష్ట్ర ప్రజల సొమ్ముని తిన్నట్టు కాదా? చంద్రబాబు నాయుడు గారు విచారణ సంస్థల విచారణకి, ఏదైతే న్యాయస్థానాల ముందు విచారణకి ఆయన అతీతుడా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు? సో దీనికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకైనా చిత్తశుద్ధి ఉంటే, తనను తాను కడిగిన ముత్యంలా బయటికి తెచ్చుకోవాలనుకుంటే సెండ్ దట్ సిబిఐ అండ్ ఈడీ ఈ దర్యాప్తు కూడా సార్ ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు భయాందోళనలకి ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి పక్క రాష్ట్రాలకు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు సార్ ఒక విషయం చెప్పాలి శేఖర్ రెడ్డి గారు,